సార్ ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంతో మంది తల్లులు తండ్రులు ఉన్నారు, 2-3 పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు సార్. వాళ్ళందరి వేదన విని మాకు పంచగ్రామాల ప్రజలకు పూర్తి న్యాయం చేకూరుస్తారని పంచగ్రామాల ప్రజల తరపున నేను మీకు అందరి సవినయంగా మనవి చేస్తున్నాను సార్. అన్న ఒక్క నిమిషం, మీరు 578 జియో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2004 ముందలున్నప్పుడు ఇచ్చిన జియో, దాని తర్వాత మొన్న అంటే మూడోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 229 జియో బాబు గారు ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగేది 578 అమలు చేయమంటున్నారు. ఇవ్వండి, అందుకే ఇది నాకు కొంచెం క్లారిటీ ఉండాలి కదా, చెప్పండి. 578 జీవో ఇచ్చి ఇప్పుడు మా స్థలంలో మేము నిర్మాణాలు చేసుకోవడానికైనా లేదు దాన్ని ఏమైనా రిపేర్లు చేసుకోవడానికైనా మరి పూర్తి హక్కులు ఉండాలి సార్. కరెక్ట్ సార్. గురుగారు నేను అడిగేది ఏంటంటే 578కి 229కి తేడా ఏంటో మీకు తెలుసా? నాకైతే తెలియదు. అంటే నేను చదవాలి జియో, నేను 229 చదివాను. ఇది ఒక్కసారి సార్ లోకేష్ సార్ చెప్పండి. ఇప్పుడు 1977లో 27 గ్రామాలని ఎస్టేట్ గ్రామాలుగా గుర్తించడం జరిగింది సార్. ఎస్టేట్ గ్రామాలంటే ఎస్టేట్ అంటే రైతు వారి గ్రామం అంటే. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే 500 మీరు అడిగేది 578 జియో అమలు చేయాలని, నేనేమో 229 జియో అమలు చేస్తాను హామీ ఇచ్చా. ఈ రెండింటికి తేడా ఉందా అని అడుగుతున్నా. ఏం లేదు సార్, ఏదైనా మాకు మీ పంచగ్రామాల తరపున మాకు అందరికీ ఆమోదయోగ్యం సార్. అంటే నాకు ఎందుకంటే 578 జియో నేను చదవలేదు, 229 నేను చదివాను. సో తెలియని దాని గురించి నేను హామీ ఇవ్వకూడదు కదా, లేదంటే నేను పరదాలు కట్టుకుని మళ్ళీ తిరగాలి ఈ సైకో జగన్ లాగా. అట్లా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిని నేను. శాసనసభ్యులు కూడా తెలుసు, నేను ఏనాడు వాళ్ళు తిప్పించుకోవాలి ఆఫీస్ చుట్టూ. అడగండి, పంచాయతీరాజ్ సంబంధం ఏమనుంటే ఇష్యూ ఏమనుంటే మన బడ్జెట్ ఇయర్ అంటే April 1 ముందలా ఇచ్చేసేవాళ్ళం అన్న, మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వర్క్స్ ఇచ్చేయండి, నేను బడ్జెట్ ఎలకేట్ చేసి మీకు జియోలు ఇష్యూ చేస్తాను, దయచేసి ఈ పనిమైన మటుకు ఆఫీస్కి రావద్దు, మా సెక్షన్కి రావద్దని ఎప్పుడు తిప్పించుకున్నాడు కాదు. ఇన్ఫాక్ట్ జియోతో సహా వాట్సాప్ పంపించాడు. ఎందుకంటే మీరు ప్రజల్లో ఉండాలి, నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు, మనందరం ప్రజల చుట్టూ తిరగాలి. అందుకే మన పార్టీ కానీ నా ఆలోచన కూడా ఏంటంటే చాలా స్పష్టంగా 229 జియో అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం సార్, ఈ రోజు ఈ పెందుర్తి నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధిలో ఉన్నదంటే దానికి ప్రధాన కారకులు బండారు సత్యనారాయణ మూర్తి గారు, గన్నబాబు గారు, పంచకర్ల రమేష్ బాబు గారు. పార్టీలు పక్కన పెడితే మనం అంతా ఇప్పుడు మిత్రపక్షం. గురుగారు ఒక చిన్న సమస్య ఉంది. గురుగారు ఒక చిన్న సమస్య ఉందండి. మీరందరూ ఏమనుకోరు కదా, ఒకటి ఒక విషయం చెప్తే ఎవరు అపార్థం చేసుకోకూడదు. మనం తన్నే దున్నపోతు జోలికి వెళ్ళమండి, ఎందుకంటే అమ్మాయి తంతుందిరా బాబు అని. కానీ పాలిచ్చేవాకి పొద్దునే ఈ రోజున 1 లీటర్ ఎక్కువచ్చు కదా అనుకుంటాం. అయినా కరెక్టే కదా, పాడి రైతులు ఉన్నారు కదా, కరెక్టే కదా. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం. సో వింత ఈరోజు ఏంటంటే, నేను అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను. దాని తర్వాత ప్రజల దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను. 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం. అసలు అడగనోళ్ళు కూడా రోడ్లు వేసి పడేసాం. కానీ ఎక్కడైతే ఎక్కువ రోడ్లు వేసామో అక్కడ ఓట్లు పడలా. వింత. అదే ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే ఏ గ్రామం టచ్ చేసినా మీరు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు, మా రోడ్లు బాగు చేయండి బాబు అంటున్నారు. చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో. సో మీకు ఏం డౌట్ అవసరంలా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 229 జియో ఇన్ స్పిరిట్ అమలు చేస్తాం. ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. సార్ నమస్కారం సార్, నా పేరు అయితే ఎన్నుబాబు సార్, పెందుర్తి కాన్స్టిట్యున్సీ సార్, పెందుర్తి మండలం. సార్ లాస్ట్ టైం గవర్నమెంట్లో 578 జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే ఆపేశారు. తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు దేవస్థానం సమస్య మీద. తర్వాత 2014 నుంచి 19 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లా దేవస్థానం సమస్య ఏదైతే ఉందో ఆ ప్రతినిధులందరూ కూడా మా రైతులు తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి మాతో మాట్లాడడం జరిగింది. మా సమస్య చెప్పుకున్నాం, ఇది పరిస్థితి అయ్యా, మరి కాలయాపన అవుతుంది, మా సమస్యను కొంచెం పరిష్కరించండి అంటే
ఆయన వెంటనే స్పందించి పంచగ్రామాల ప్రతినిధులు అందరినీ తీసుకెళ్లారు సార్. అంటే రైతుల్ని, రాజకీయ నాయకులు అందరినీ తీసుకుని వెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఆ తర్వాత రోజే సంబంధిత జిల్లా కలెక్టర్ని దేవస్థానం అధికారుల్ని వెంటనే ఆ తర్వాత రోజే అక్కడ సమావేశపరిచి మాతో ముఖాముఖి మాట్లాడించి ఆ నిర్ణయం వెంటనే తీసుకున్నారు సార్. ఇది వెంటనే పరిష్కరించండి, ఇది చాలా రోజుల నుంచి ఆగిపోయింది, దీన్ని ఎలాగైనా సరే పరిష్కరించాలని అక్కడ ఆర్డర్ చేశారు సార్ సారు. వెంటనే జిల్లా యంత్రాంగం అంతా కూడా స్పందించి దాన్ని కలెక్టర్ గారికి నోటిఫైడ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రాజ్భవన్ పంపించి రాజ్భవన్ ఆమోదం పొందేటట్టు కూడా చేశారు. కాకపోతే నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ అవ్వకపోవడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంతమంది ఎలక్షన్ కోడ్ వరకు కావాలని అడ్డంకులు సృష్టించి కోర్టులో వేయటం వల్ల, స్టే ఆర్డర్ తెచ్చడం వల్ల ఆగిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ దురదృష్టం జగన్ గారిది వచ్చింది. జగన్ గారు ఇప్పటివరకు అసలు ఈ సమస్య మీద పట్టించుకోలేదు సార్. అసలు కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు వెళ్ళలేదు. ఈ 3 నెలల్లో జరుగుతుందని కూడా మాకు ఎటువంటి ఆశ లేదు. దయచేసి ఈ 229 జీవో చంద్రబాబు నాయుడు గారే రప్పించారు, అది కొన్ని కారణాలు ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తే దాన్ని కొనసాగిస్తారని అడుగుతున్నాం సార్. తమ్ముడు, నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పేశాను. 229 జియో మన ప్రభుత్వం అమలు చేస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. రెండో విషయం, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే కావాలని కొంతమంది రెచ్చగొట్టి కోర్టుకు పంపించి ఈ ఇష్యూని కాంప్లికేట్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. సో మనలో కూడా చైతన్యం అవసరం. ఈ సమస్య శాశ్వతమైన పరిష్కారం కావాలంటే బాధితులు కూర్చోవాలి, డిపార్ట్మెంట్ కూర్చోవాలి, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అందరూ కూర్చుని శాశ్వతమైన పరిష్కారం చేయాలి. 3 నెలలు ఓపిక పట్టు, జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, తూచా తప్పకుండా ఇది అమలు చేస్తాం. ఈ ఒక్క సమస్య కదా, ఏ ఒక్క సమస్య కూడా ఈ సైకో జగన్ పరిష్కరించలేదు. ఏ ఒక్కటి కూడా అడుగడుగునా ప్రజలు వచ్చి చెప్తున్నారు. ఏ ఒక్క ఇష్యూ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈ సైకో జగన్ పరిష్కరించలేదు. ఇన్ఫాక్ట్ కొత్త సమస్యలు సృష్టించాడు, కొత్త పనికిమాల చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని పీడిస్తుంది ప్రభుత్వం. సో అయిన ప్రక్షాళన చేయాలి. 3 నెలలు ఓపిక పట్టు, మన ప్రభుత్వం అధికారులకు వచ్చినట్టే తప్పనిసరిగా చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. సార్, ముఖ్యంగా మా పంచగ్రామాల సమస్య మీద మీరు ఈరోజు పాదయాత్రలో భాగంగా మా పంచగ్రామాల సమస్యే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా పంచగ్రామాల ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 578 జీవో ఇచ్చి కొంతమందిని ఆదుకున్నారు.